మనం ఖురాన్ చదవం, వినడానికైనా టైం తీయాలి కదా. అల్లా ఏం చెప్తున్నారో తెలుసుకోవాలి కదా. సో చూడండి, సూరా అల్ బకరా ఆయత్ నెంబర్ 8లో అల్లా సుబ్హానహు వ తఆలా ఇలా చెప్తున్నారు. ప్రజలలో కొందరు మేము సర్వేశ్వరుడిని, పరలోకాన్ని విశ్వసించాము అని అంటున్నారు, కానీ వాస్తవానికి వారు విశ్వాసులు కారు. వారు దైవాన్ని, విశ్వాసులను మోసగించదలుస్తున్నారు, కానీ నిజానికి వారు తమను తామే మోసగించుకుంటున్నారు. అయితే వారు ఆ విషయాన్ని గ్రహించటం లేదు. వారి హృదయాలలో కపట రోగం ఉంది. సర్వేశ్వరుడు ఆ రోగాన్ని మరింతగా పెంచాడు. వారు చెప్పే అబద్ధాల కారణంగా వారి కొరకు బాధాకరమైన శిక్ష ఉంది. భూమిలో అరాచకాన్ని, కలహాలను సృష్టించకండి అని వారితో అన్నప్పుడు, అయ్యో మేము సంస్కర్తలమండి అని వారు సమాధానమిస్తారు. జాగ్రత్త, అసలు అరాచకవాదులు వారే, కానీ ఆ నిజాన్ని వారు గ్రహించరు. ఇతరులు విశ్వసించినట్లే మీరు విశ్వసించకండి అని వారితో అన్నప్పుడు, ఏమిటి, అవివేకులు విశ్వసించినట్లుగా మేము కూడా విశ్వసించాలా అని వారు అంటారు. నిశ్చయంగా అసలు వారే అవివేకులు, కానీ వారు ఆ విషయాన్ని తెలుసుకోవడం లేదు. వారు విశ్వాసులను కలుసుకున్నప్పుడు మేము విశ్వసించాము అని అంటారు, కానీ తమ దుష్ట నాయకుల వద్దకు వెళ్ళినప్పుడు మేము అసలు మీ వారమేనండి, కాకపోతే వారితో పరిహాసం ఆడుతున్నాము అని సంజాయిషి ఇచ్చుకుంటారు. సర్వేశ్వరుడే వారిని ఆట పట్టిస్తున్నాడు. వారికి వారి తల విరుసుతనంలో విడుపు ఇస్తూ పోతున్నాడు. వారేమో అంధకారంలో తడిచాడుతూ తిరుగుతున్నారు. వేరే మార్గదర్శనానికి బదులుగా మార్గభ్రష్టతను కొనుగోలు చేసిన వారు. అందుకే వారి వర్తకం వారికే మాత్రం లాభదాయకం కాలేదు. పోనీ వారు సన్మార్గాన్ని పొందుతారా అంటే అది లేదా. వారి ఉపమానం ఎలా ఉందంటే, నిప్పు రాజేసిన వ్యక్తితో పోల్చవచ్చు. తీరా ఆ నిప్పు పరిసరాలను ప్రకాశమానం చేయగానే సర్వేశ్వరుడు వారి కంటి చూపును లాక్కొని వారిని దట్టమైన చీకటిలో ఏమీ కానరాని స్థితిలో వదిలేశాడు. వారు చెవిటివారు, మూగవారు, గుడ్డివారు, వారికి సన్మార్గాన్ని మరలి రారు. లేదా మరొక ఉపమానం వారి పరిస్థితి ఇలా ఉంది. ఆకాశం నుండి భారీ వర్షం కురుస్తుంది. కారు మబ్బులు క్రమ్ముకుని చీకటి అలుముకుంది. దానికి తోడు ఉరుములు, మెరుపులు కూడా. వారు ఉరుముల గర్జన